చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం గణపతి పూజ, హనుమాన్ స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం, హోమం, 108 తమలపాకుల పూజ, వడమాల పూజ, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి సంతోష్ శర్మ మాట్లాడుతూ, వైశాఖ మాసం బహుళపక్షమి దశమి రోజు హనుమంతుడు జన్మించడం జరిగిందని, నాటి నుంచి ఇప్పటి వరకు హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించడం జరుగుతుందని, హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయంలో 108 తమలపాకుల పూజ, వడమాల పూజ, స్వామివారికి అభిషేకం, హోమం నిర్వహించడం జరిగిందని, స్వామివారి కృపా కటాక్షాలు ఈ ప్రాంత ప్రజలందరిపై ఉండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శంకరంపేట గ్రామంలోని అభయాంజనేయ స్వామి దేవాలయంలో హనుమత్ జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఉదయం హనుమత్ దేవాలయంలో కూడా గణపతి పూజ, స్వస్తి పుణ్యావాచనం, తర్వాత ఆంజనేయ శివుడికి అభిషేకం చేయడం జరిగింది. తదుపరి భక్తులతో కలిసి ఆంజనేయ స్వామి యొక్క హోమంలో చేయడం జరిగింది. ఈ హోమంలో కూడా భక్తులు, ప్రజలు, తర్వాత భక్తాగ్యస్తులందరూ కూడా పాల్గొని ఈ యొక్క హోమ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా హోమం తర్వాత అన్నప్రసాదం చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని హనుమంతుడి యొక్క ఆశీస్సులను పొందాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. ఈరోజు హనుమత్ జయంతి కాబట్టి హనుమంతుడి పుట్టినరోజు. వైశాఖ మాసంలో బహుళపక్షంలో దశమి రోజున మంగళవారం నాడు హనుమంతుడు జననం జరిగింది. కాబట్టి ఆంజనేయ స్వామికి భక్తులు పంచామృత అభిషేకము, స్వామివారికి వడమాల, తర్వాత సింధూరం కూడా జరుగుతుంది. తర్వాత స్వామికి తమలపాకులు ఇష్టం కాబట్టి తమలపాకులతోటి 108 తమలపాకులతోటి తర్వాత పూలమాల వేయడం జరుగుతుంది. తమలపాకులతోటి దండ వేయడం జరుగుతుంది. తర్వాత స్వామివారికి విశేష ద్రవ్యాలతో అభిషేకము, తర్వాత విశేష ద్రవ్యాలతో హోమం చేయడం జరుగుతుంది. ఈ యొక్క సదాకాలంలో పాల్గొని అందరూ కూడా హనుమంతుడి యొక్క సేవ పొందాలని, హనుమంతుడి యొక్క ఆశీర్వాదం పొందాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది.